హలో హలో అందరికీ. సో మీకు అందరికి తెలుసు కదా అత్త బెంగళూరుకి వచ్చింది అని. సో అత్త అక్కడ ఫోన్లో మాట్లాడుతుంది. నేను సడన్గా ఏమనుకున్నానంటే ఒక ఫేక్ కాల్ ప్రాంక్. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందండి. మొత్తం వీడియో చూడండి, మీకు బాగా నచ్చుతుంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. సరేనా, చూసేయండి ఇంకా వీడియో. మా అత్త కమెంట్స్ ఏమి చదవదులేదు. ఏంది మాట్లాడేది? షుగర్ ఉందా, బీపీ టాబ్లెట్ ఉందా, ఏంది అది? నువ్వు ఫ్యాన్ 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 అనుకుంటానే ఇంత తస్కారంగా మాట్లాడుతావు. కనీసం కొంచెం బుద్ధి ఉందా నీకు? ఇట్లేనా మాట్లాడేది? హలో చెప్పండి. ఓకే ఓకే. సురేఖ బాగున్నారా? బాగున్నాను. సారీ ఏం లేదు, పర్లేదు, చెప్పండి. అందుకే మీతో మాట్లాడారు. నంబర్ ఇచ్చారు కదా ఇన్స్టాగ్రామ్ లో. అవునా, సరే వినండి. అక్క మీ వీడియో చాలా బాగుంటుంది అక్క. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. లేదు, అమ్మ రాలేదు. అమ్మకి ఏదో షూటింగ్ ఉందంట. మీ అక్క వచ్చినారా మీ ఊరికి? అవును, ఇక్కడే ఉంది అత్త. అయ్యో ఉన్నారా? ఇవాళ మాట్లాడతారా? ఒక్క నేను పెద్ద ఫ్యాన్ అక్క వాళ్ళకి. నేను అదో ఉండండి, ఇస్తాను. అత్త ఉండండి సురేఖ, లైన్ లో ఉండండి. ఏనా అత్త, అది మన సబ్స్క్రైబరు. అవునా, మాట్లాడు. మీతో మాట్లాడాలంట. సురేఖ ఇస్తానని మాట్లాడండి. హలో, ఎప్పుడు వచ్చినారు దగ్గరికి? బెంగళూరుకి వచ్చి 4 days అయిందమ్మా. అవునా? అయ్యో అసలు నమ్మలేకపోతున్నాం. మీతోనే మాట్లాడుతున్నానంటే మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆ టాలెంట్ లో కుకింగ్ వెళ్తుంటే ఎంత బాగా చేస్తున్నారమ్మా మీరు. అవునా, అందరూ సాంగ్స్ చదివి పెడుతున్నాం. మా ఇంట్లో అయితే అందరూ మీ ఫ్యాన్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా. మీరంటే చాలా 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 ఇష్టం మాకి. థ్యాంక్స్ అమ్మా. కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా, అడగట్లేదు మిమ్మల్ని. ఎవరిని? నన్న సింధునా? మీరు మిమ్మల్ని అంటే నన్న అడుగుమా. సురేఖ అడుగమ్మా. అంటే ఇప్పుడు మీకు కమెంట్స్ అన్ని వస్తాయి కదా, ఇప్పుడు ఏది తగ్గట్టు అటెండ్ చేయాలి, ఎందుకు ఏది ఇదంతా అవసరం, కొన్ని నెగటివ్ కమెంట్స్ ఉంటాయి కదా, మీరు ఎట్లా తీసుకుంటున్నారు? అది మా అత్త కమెంట్స్ ఏమి చదవదులేదు. నేనేం చదవను, పిల్లలు చదివి చెప్తా అంటారు అంతే. ఎందుకమ్మా చదువురాదా? వస్తుంది కానీ చదవను అంతే నేను. కాదు, మీ యాక్టింగ్స్ అక్క చెప్తున్నా అది కూడా వద్దని చెప్పాలి కదా మీరు. ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారమ్మా? మేమా ఓవర్ యాక్టింగ్ ఏం చేసాము? అంటే ఇప్పుడు కుకింగ్ అని అది మామూలు నార్మలే కదా. కుకింగ్ చేయమని అందరూ అడుగుతుంటే కుకింగ్ చేసాము. అది ఓవర్ యాక్టింగ్ ఎలా అవుతుంది? కోపం లేదు, నేను కూడా నార్మల్ గానే చెప్తున్నా. కోపం ఎందుకు? నేను కోపడ్డం లేదు, నార్మల్గా చెప్తున్నా. దేనికి నీళ్లు? లేదమ్మా, కోపడలేదు, మామూలుగా మాట్లాడతాను. మామూలుగానే చెప్తున్నా. మీరు ఓవర్ యాక్టింగ్ అంటే ఏం ఓవర్ యాక్టింగ్ చేసినారు? ఓవర్ యాక్టింగ్ మీరు సురేఖ గారు, నేను ఒకటి చెప్తున్నా మీకు. మీరు నాతో మాట్లాడతానన్నారు, మీరు నాతో మాట్లాడండి. మళ్ళా మీరు అతతో మాట్లాడతానని నాకు డౌట్లు ఉండేవన్నీ ఎందుకు చెప్పండి. మళ్ళీ పెద్ద ఫ్యాన్ అయితే ఏదైనా మర్యాదగా మాట్లాడాలి. ఓవర్ యాక్టింగ్ అంటే మా అత్త పక్కనే ఉన్నారు, మాట్లాడండి. చేసుకున్నారా లేదా? ఎందుకు బీపీ టాబ్లెట్? ఇప్పుడు
నువ్వు వెటకారంగా మాట్లాడేకి కాల్ చేసినారా మీరు? నాకు అర్థం కావడం లేదు. నాకు అమ్మ అంటే ఎంతో ఇష్టం అక్క. అదే ఇష్టం అయ్యి మళ్ళీ నువ్వు అవును ఇష్టం అంటున్నావు, ఓవర్ యాక్టింగ్ అంటున్నావు, మళ్ళా బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నావు అంటున్నావు. అట్లా నా మాట్లాడేది పెద్దలకి. మొదటిగా కదా చెప్తారమ్మా. ఓవర్ యాక్టింగ్ ఏం అనిపించలేదు. ఎందులో అనిపించింది నీకు ఓవర్ యాక్టింగ్? అన్ని దాంట్లో అమ్మా. అన్ని దాంట్లో ఏముంది ఓవర్ యాక్టింగ్? ఎవరు అనలేదు, నువ్వే అంటుండేది ఫస్ట్ టైం. నేను నార్మల్ గా ఎవరికి ఇన్స్టాగ్రామ్ లో నువ్వు అన్ని సార్లు మెసేజ్ పెడితే కాల్ చేయమన్నాను, మీరు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు ఒక మర్యాదతో మాట్లాడినామా వదిలేలా. అక్క నిజంగా నేను అమ్మకి ఫ్యాన్ పెద్ద ఫ్యాన్. అమ్మ మీకు నిజంగా చెప్పండి కోపడలేదా? నిజంగా కోపడలేదు. అలా ఒక్కసారి నవ్వండి అమ్మ ప్లీజ్. ఏమా ఏమిటండి మీరు మాట్లాడేది? నవ్వుతాంది మా అత్త ఇక్కడ నవ్వుతాంది. అది మాకు ఎట్లాగా తెలుసు? ఏమైనా వీడియో కాల్ చేస్తున్నారా? చూడు నవ్వుతాను. ఇంకా నవ్వమంటే ఇట్లా సౌండ్ గట్టి గట్టి కక్క 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 నవ్వాలనా, కక్క 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 నవ్వాలనా ఏమన్నా? అట్లా వచ్చాక నవ్వింది లేండి. అమ్మ ఎక్కువ వద్దమ్మా ప్లీజ్, కొంచెం తక్కువ. మీరు భోంచేశారా? లేదమ్మా మీరు ఏమైనా తెప్పిస్తారా? ఏంది సింధమ్మా? ఎవరు ఈ పాప? సురేఖ సబ్స్క్రైబర్ అయితే ఇంత తలకాయలు తింటారా? మేము ఒక్కరితో మాట్లాడికి ఇంత చేస్తానమే. మీకు అవునమ్మా కరెక్టే. పిచ్చి ఫ్యాన్ అంటే మాకు పిచ్చి పట్టించేటట్లున్నారే మీరు. ఆ? అంత ఇష్టం మీరంటే నాకు. అవును ఇష్టమని మా తలకాయలు తింటానారే. ఏంటి మమ్మీ ఎవడీడు? అట్లా మాట్లాడుతున్నారు. మరి ఇంకేమ్మా ఎంతసేపు చూడు, అర్ధగంట పైన ఏంది నువ్వు మాట్లాడబట్టి. ఒక 2 minutes మాట్లాడదమ్మా. 2 minutes కాదు నాన్న, అర్ధగంట అయింది. రేపు మాట్లాడదాంలేండి. రేఖ గారు రేపు మా అత్తతో నేనే కాల్ చేపిస్తానులేండి. అక్క అమ్మకి షుగర్ ఉందక్క? అవి ఏమీ లేవైనా ఏంది మీరు అంటే మీరు అంటే మీరు అన్ని అట్లున్నారే. సబ్స్క్రైబర్ లాగా ఫోన్ చేసి ఆ, మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక దానికి హద్దు ఉంటుంది. ఆ, అదేండి. నీకేం పిచ్చా నువ్వు అట్లా వాళ్ళతో మాట్లాడేకి? నాకు తెలియదు నాకెట్లా తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్ మళ్ళీ కట్ చేయి. ఇంతసేపు ఏంది మాట్లాడేది? షుగర్ ఉందా, బీపీ టాబ్లెట్ ఉందా, ఏంది అది? ఇదో సురేఖ నువ్వు చూస్తే చూడు వీడియోలో. నిజంగా అమ్మకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. మాకు షుగర్ లేదు, బీపీనే లేదు, నీకే ఉన్నట్టున్నాయి షుగర్ బీపీ. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇదో నువ్వు చూస్తేవా చూడమ్మా మట్సంగా, లేదంటే వదిలే. ఇదో కామెంట్స్ పెడతావా, నీకు కావాల్సింటే జవాబు ఇస్తాము. ఇప్పుడు మమ్మల్ని వదిలే సరేనా? కట్ చేసి బలా చేసినా వచ్చేసా. ఎత్తద్దువే, కట్ చేసి కట్ చేయి. అసలు ఈ టైంలో ఎత్తడమే తప్పు. మాట్లాడము మూడంతా పాటు చేస్తావు కదనే. నేను కాదంతా వాళ్ళు ఫోన్ చేసి అడుగుతాంటే సరేనే పాపం ఏదో ఆడపాప కదా అన్ని సార్లు అడుగుతాను. ఒక్కసారి కరెక్టే, సొంత మాట్లాడుతుందా ఏమన్నా? రెడ్ వచ్చే మొదలెత్తు అన్నట్టు ఉంటుంది కథ. ఇప్పుడు పాడింటాము, మళ్ళా వస్తాను మళ్ళా రెడ్ వచ్చినాడు, మళ్ళా మొదలెత్తు ఫస్ట్ లో నుంచి అని మళ్ళా ఎత్తుతాను ఆ పాప. A few moments later. హలో హలో అత్త, సురేఖ ఫోన్ చేసింది. ఏదన్నా ఇదో సురేఖ మళ్ళా చేసిందా? హలో చెప్పండి సురేఖ. అమ్మకి కొంచెం ఫోన్ ఇస్తారా? ఇస్తుంది. మా సురేఖ చెప్పమ్మా. అంత ఇదిగా మాట్లాడుతున్నావు, ఎంత ఇదిగా మాట్లాడమ్మా? అంత దాస్కరంగా మాట్లాడుతున్నావు. కొంచెం ఏమన్నా ఇది ఉందా చెప్పు. పెద్దలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? పెట్టున్నదేమో పేరెంట్ పేడనన్నా
నీకేమో చెవుడు కూడా వచ్చిందా నీకు? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు? ఇంగ్లీష్ వచ్చా నీకు? మళ్ళీ నాకు తెలుగే వచ్చే, నేనేం చేసేది? ఆ? ఇంకోసారి ఫోన్ చేసాం మాత్రము బాగుండ చూడు చెప్తాను. నువ్వు ఏదో మర్యాదగా చేసినావు, మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడు అంతే. నీ బుద్ధి పుడితే చూడు, లేకుంటే లేదు. ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్. ఐ యామ్ ఫైర్. ఐ యామ్ ఫైర్. ఐ యామ్ ది ఫైర్. ఏ దీనికి కానీ నువ్వు చిన్న చూపుగా మాట్లాడేది, ఎట్లంటే అట్లా మాట్లాడేది చేదు. మీకు నచ్చిందా చూడు, లేదంటే వదిలే అంతే. నువ్వు ఫ్యాన్ 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 అనుకుంటానే ఇంత తస్కారంగా మాట్లాడుతాను. కనీసం కొంచెం బుద్ధి ఉందా నీకు? ఇట్లేనా మాట్లాడేది? మా తలకాయలు ఎందుకు తింటాను? ఫస్ట్ ఫోన్ పెట్టేసే. ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టేస్తావా లేదా? ఫస్ట్ ఫోన్ పెట్టే. అక్క కాదు మాట్లాడతాను, నేను మాట్లాడతాను. ఫస్ట్ ఫోన్ పెట్టేస్తావా లేదా నువ్వు? అమ్మా నేను మీకు పెద్ద ఫ్యాన్ అమ్మా. మళ్ళీ ఎందుకు మాట్లాడతాను? నువ్వు ఫోన్ ఎందుకు చేస్తావే? నేను తిట్టే చెప్పిండేది. నేను ఈ రకంగా తలకాయలు తింటాండి ఇది. నంబర్ వచ్చింది నాకు చేయొద్దని చెప్పిన తర్వాత బ్లాక్ లో పెట్టేస్తానండి. మళ్ళీ చెప్పు, బ్లాక్ లో పెట్టేసి ఇట్లా నంబర్లు ఎందుకు ఎత్తుతాను? ఆడపాప ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడుతుంటే మా తలకాయలు తింటాది పాప ఎవరు? మా తలకాయలు తింటాది పాప ఎవరు? ఇంత అర్థమైనాగానా? చెప్పమ్మా. కలిసిపోతాడండి. నువ్వు బ్లాక్ అనుకోమ్మా. మేము ఇంగ్లీష్ చదవలేదమ్మా, మేమేదో టూకీగా చదివినాము. బాబా నువ్వెందుకు ఎత్తుతావు మాట్లాడికి ఫోను? ఇంకెత్తానత్తా నేను. ఫోన్ ఎత్తద్దు, అదే బ్లాక్ లో పెట్టేసే ఫోన్ ని. ఏదో అన్ని మాట్లాడితే ఊరినే తలకాయ తినుకుంటా మాకి. వచ్చినా కానీ ఎత్తద్దు నువ్వు. Few moments later. మా అత్త తిట్టుకుంటూ లోపల పోయింది. ఇంతవరకు రాలేదు. ఇట్లా చిటికేస్తానే ఆ వాయిస్ వస్తుంది చూడండి. ఓకేనా అక్క? నేను పెద్ద ఫ్యాన్ అక్క. రాజా చూడు మాట్లాడిండేది ఆడపాపలాగా. ఎవరు? సురేఖ అంట. ఎవరు సురేఖ? ససిరేఖ అని చెప్పే వాళ్ళు సురేఖ అన్న. అప్పుడు ఏమో డౌట్ వస్తుంది నాయనా. సురేఖ అన్న. ఓహో మళ్ళా చెప్పు. అక్క నీకు పెద్ద ఫ్యాన్ అక్క. ఎందుకమ్మా మీరు? బీపీ వస్తుందా? టాబ్లెట్ వేసుకుంటారా? ఇది ఎట్లా చూసినా తెలుసా? కిక్ మూవీలో ప్రకాష్ ఓ ప్రకాష్ పుట్టి నుంచి ఇట్లానే పనుకుంటా ప్రకాష్. రవితేజ అంటాడు. ఫేక్ కాల్కి రాజా చూడు గర్ల్స్ వాయిస్ ఇచ్చిండే, లేడీ వాయిస్ ఇచ్చిండేది. చూసే గట్లుంటాడు. ఇంకా నాన్న ఉన్న టాలెంట్ ని తప్పిస్తా. తెప్పిస్తా, బయటికి తప్పిస్తా. మళ్ళా నువ్వు బాయ్ చెప్పు ఇప్పుడు అందరికి. బాయ్.